హాయ్ ఫ్రెండ్స్, ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? నేను మీ ఆల్మాటిలో గోదావరి కుర్రని. మనం అయితే ఇప్పుడు మ్యాగ్నమ్ కి వచ్చేసాం. మ్యాగ్నమ్ అంటే ఏదో కాదు, మనకి ఎలా అయితే డిమార్ట్, రిలయన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ మ్యాగ్నమ్ అలాగా. అవునా, నిజమా? ఇప్పుడు కజాఖ్స్తాన్ లో మనం అయితే సరుకుల షాపింగ్ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే. మనకైతే ఫస్ట్ లో ఇక్కడ చూసేటట్టుగా అయితే చాక్లెట్స్ అయితే పెట్టారు. చాక్లెట్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ లాగా ఇక్కడ ఇవన్నీ. మనమైతే ఫస్ట్ నుంచి అన్ని చూసుకుంటూ వెళ్దాం. ఇటు వచ్చేస్తే ఇక్కడ మనకైతే క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఒక 1 month ముందు నుంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడ పెట్టి ఇలా చేశారు. ఇక్కడైతే మనకి ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, బర్త్డే అలాంటి వాటికి కావాల్సిన అయితే ఇక్కడైతే ఉంటాయి. మనకి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడానికి వాటి కవర్స్ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే ఇదైతే ఆల్కహాల్ ఫ్రెండ్స్, బీర్. ఇక్కడ చాలా తక్కువగా అయితే దొరుకుతుంది మనకి. చూసేటట్లయితే 340 టెన్ అనుకోండి. 340 టెన్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక మనకి 60 to 70 రూపీస్ మధ్యలో అయితే మనకి వచ్చేస్తుంది. అదే మన దగ్గర అయితే అంత 150 అనుకుంటాను. నేనైతే నాకైతే సరిగ్గా తెలియదు, 150 అనుకుంటాను ఒకటి. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా అయితే ఉంటుంది మనకి. పదండి. ఇక్కడైతే మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్ లాగా, లైక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ఇవైతే వాటర్ ఫిల్టర్స్. ఇక్కడికి వచ్చేసరికి అయితే కిచెన్ వేర్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే మనకి ఇవేమీ అవసరం లేదు కాబట్టి మనం ఇవేమి తీసుకోవట్లే, కేవలం వీడియో కోసం అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇదంతా కూడా క్రిస్మస్ కి కావాల్సినవి అయితే ఇక్కడ అన్ని పెట్టారు. చెప్పాను కదా, ఇక్కడైతే 1 month ముందే స్టార్ట్ అయిపోతాయి సెలబ్రేషన్స్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి మనకి టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు అలా అయితే ఉన్నాయి. ఇవైతే పిల్లలకి కావాల్సినవన్నీ, షాంపూస్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు కదరా, ఇదంతా నా సెక్షనే, చిన్నపిల్లల సెక్షన్. చిన్నపిల్లల టూత్ బ్రష్లు. ఇది నాకే టూత్ బ్రష్, చూసావా? ఇది ఒకటి తీసుకుంటున్నాను నేను. మనకి షాంపూలు అయితే ఉన్నాయి. ఇంకా మన హెడ్ అండ్ షోల్డర్స్ ఎక్కడ వదలరు ఈ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే. ఇక్కడైతే వచ్చేసరికి మనకి రెడ్ వైన్ అవి అయితే ఉన్నాయి. ఇది కూడా బాటిల్ తీసుకున్నాను రా. నీకో బాటిలా? నీ సైజుకి తగ్గ బాటిల్ తెస్తాను. నీ సైజుకి తగ్గ బాటిల్ అంటే ఇదైతే నాలో సన్నగా ఉంది కాబట్టి ఇది నేను తీసుకున్నా. అదేరా, ఇది నాలో సన్నగా ఉంది కాబట్టి ఇంకో నీకు కావాల్సింది ఇది. ఇదిగో రా, ఇది నాలో సన్నగా, ఇది నీలా లావుగా. సరే దా తీసుకుందాం దా. పద. తాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నాలా హెల్తీగా ఉండు. చూడు, అలా మద్యపానం సేవించడం వల్ల నువ్వు అలా తయారయ్యావు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి స్టేషనరీ అయితే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకైతే లేస్ అయితే ఇక్కడ ఉంటుంది. మన ఇండియాలో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇదైతే ఎగ్ ఫ్లేవర్ అంట. ఇది వచ్చేసి క్రాబ్. ఇది చీజ్. ఇదైతే నా ఫేవరెట్. మన ఇండియాలో అయితే గ్రీన్ కలర్ లో ఉంటది, ఇక్కడ బ్లూ కలర్ లో మన ఇండియాలో అయితే వేరే ఫ్లేవర్ వస్తుంది కదా. చూసారు కదా, మనం అయితే వచ్చేసాం ఇప్పుడు అబ్సల్యూట్ వాడ్కా. ఇదైతే మనం అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేయలేదు, మనం వాళ్ళలాగా అయితే ఎదవం కాదు కాబట్టి. కానీ నేనైతే కొన్నాను, కానీ నాకు కాదు, మా ఫ్రెండ్స్కి
ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళకి అలా అయితే కొన్నాను. ఇదైతే 800 ml. ఇదిగోండి, ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇది తీసుకెళ్దామని ఉన్నా. అయ్యమ్మా ఎంత ఉందో చూడండి. ఎంత, ఇది వచ్చేసి 2000 పైనే ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా మనకైతే ఇంకా ఫుల్ పండగ. ఇక్కడ మొదలు ఇంకా అన్నీ ఉంటాయి. అటు సైడ్ అయితే బీర్లు, ఇటు సైడ్ అయితే వాటకాలు, విస్కీలు, ఇంకేది పడుతుంది మనకి. చూస్తున్నారు కదా ఎన్ని అయితే ఉన్నాయో. కానీ ఇవైతే మనకి రాత్రి 9 అమ్ముతారు ఇక్కడ, తర్వాత 9 తర్వాత క్లోజ్. సో మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఒక కామెంట్ అయితే పెట్టండి, వచ్చేటప్పుడు అయితే అటుకొస్తాను నేను. ఆ మందు, ఇక్కడ స్టఫ్. స్టీరింగ్ లేదురా, అరే స్టీరింగ్ లేదు. ఈ పెరుగు అయితే సూపర్ ఉంటది. సేమ్ మన ఇండియాలో ఇంట్లో తోడేసుకునే పెరుగు అయితే ఇలాగే ఉంటది, ఎమిరాన్ అని. దీన్ని ఇక్కడైతే స్మితానా అని అంటారు, గడ్డ పెరుగు స్మితానా. అది ఇదైతే పల్చగా ఉంటది, ఇదైతే కెఫిర్ అంటారు. రెండో ఒకటి, ఇది గడ్డ పెరుగు, ఇది పల్చటి పెరుగు అంతే. ఇప్పుడైతే మనం అయితే పాలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇదైతే కొంచెం అన్నట్ల కన్నా మంచి బ్రాండ్, మాక్సిమం అందరు ఇదే వాడతారు ఇక్కడ. సో మనం అయితే ఇది తీసుకున్నాం, ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాము. తాగాలనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. చాక్లెట్ కాక్టైల్ అయితే తీసుకుంటున్నాము ఒకటి. అరే చీజ్ కూడా తీసుకున్నాం టామ్ అండ్ జెర్రీలో. అయితే చూసారు కదా సాసేజ్లు, ఇంకోటి ఏవో అనుకోకండి. సాసేజ్లు ఇవేంటంటే తీసుకోవడం, కట్ చేసుకోవడం, బ్రెడ్ మధ్యలో పెట్టుకుని తినేయడం. ఇందులో బీఫ్, చికెను, మటను అన్నీ ఉంటాయి. ఇది పైన సీల్ ఉంది, డైరెక్ట్ గా ఉందనుకోకండి. అయితే సాస్ దగ్గరకు వచ్చేసాం. కన్ఫామ్ ఇలాంటి కంట్రీలో బతుకుతున్నప్పుడు మనకైతే కెచప్లు ఇలాంటివి అయితే చాలా అవసరం పడతాయి కాబట్టి తీసుకోవాలి ఎప్పటికప్పుడు. లేదంటే ఇక్కడ తినేవి బ్రెడ్లు, శాండ్విచ్లే కదా. ఇదైతే కొంచెం ఆనియన్ అండ్ చిల్లీ ఫ్లేవర్ సాస్, తర్వాత ఓన్లీ చిల్లీ సాస్ కూడా తీసుకుందాం మనం. ఇదైతే చిల్లీ సాస్. ఇంకా ఇక్కడ బతుకుతున్నప్పుడు ఇవి కంపల్సరీ కదా, మీకు కూడా తెలుసు ఏం తింటాం అవే. ఇప్పుడైతే మనం కాయగూరలు అయితే తీసుకుందామని వచ్చాము. ఫస్ట్ అయితే పొటాటోస్ వేసుకుందాము. ఇక్కడ ఇలాగా అన్ని పెట్టేసి ఉంటే మనకి ఏదైతే కావాలో అవి వేసుకోవడమే. జస్ట్ చేతికి మట్టి అయితే అంటకుండా మనం అయితే ఇలాగా వేసుకుని తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి 190 టెంగ్ అయితే ఉంది పొటాటోస్. అదే మన దగ్గర అయితే నాకు తెలిసి కేజీ 15 రూపాయలు, 20 రూపాయలు. ఇక్కడ అంటే కేజీ 40 రూపాయలు అంట. ఇంత ఏం చేసుకుంటామో నాకు అర్థం కాదు. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వచ్చేసాం. ఆనియన్ అయితే చూసారుగా కేజీ 110, అంటే 20 రూపాయలు. ఇండియాలో కూడా ఎంత అనుకుంటాను, మా ఊర్లో అయితే అంతే 20 రూపాయలు అనుకుంటాను కేజీ. కాకినాడ మా ఇంటి దగ్గర. వీటిని అయితే లూక్ అంటారు ఇక్కడ. అండి ఇదైతే బీట్రూట్ అయితే కేజీ 250, అంటే అప్రాక్సిమేట్లీ 50 రూపాయలు అంట. మన దగ్గర ఎంత అయితే నాకైతే తెలీదు. ఇవన్నీ మనం అయితే ఇప్పుడు గుమ్మడికాయ దగ్గరకు అయితే వచ్చేసాం. గుమ్మడికాయ అయితే 230 టెంగే, అంటే ఇది కూడా ఒక 120 అంతరా. సరే, ఇప్పుడైతే మనం గుమ్మడికాయ దగ్గరకు వచ్చేసాం. చూసారు కదా ఎంత ఉందో. ఇదైతే ఒక ఎంత నాకు గుర్తురావట్లేదురా, 20, 40, ఒక 45 రూపాయలు అని చెప్తాను. అయితే మనం గుమ్మడికాయ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదైతే 230 టెంగే ఉంది, అంటే ఒక 45 రూపాయలు అలాగా కేజీ. ఇప్పుడు ఇదైతే నాకు తెలిసి ఒక 4 కేజీల వరకు ఉంటది గుమ్మడికాయ, ఎంత పెద్దది.
మనం అయితే ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూసారు కదా గ్రీన్ ఆపిల్స్ అయితే ఉన్నాయి. చూసారా ఇంత ప్యాకెట్ 500 టెంగే అంటే 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలు ఇంత ప్యాకెట్. అదే మన దగ్గర 100 రూపాయలకి 3-4 ఆపిల్స్ వస్తాయి. ఇక్కడ చూసారు ఎన్నో దగ్గర ఒక 10 పైన ఉన్నాయి ఇందులో అయితే. చూసారు కదా, అందుకే దీన్ని అయితే యాపిల్ సిటీ అంటారు మన ఉన్న ఊరు ఆల్మాటీని. చూసారు కదా ఎన్ని ఎక్కువ అయితే వస్తున్నాయో. చూసారు కదా ఇక్కడ ఇన్ని యాపిల్స్ అయితే ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇది కూడా అంతే, కేజీ 120, కేజీ 600 టెంగే అంటే అంతే 120 రూపాయలు. చాలా బెస్ట్, చాలా ఎక్కువ యాపిల్స్ వస్తాయి మనకైతే ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇంకా కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నాము. ఇది కొత్తిమీర కాదు, మళ్ళీ కొత్తిమీర అయితే ఇది కాదు. మనకైతే ఇలా కొత్తిమీర ఇదైతే ఇలా ప్యాకేజీలో వచ్చింది. ఇంక మనం ఎంత కాండం తీసుకోవడం, మళ్ళీ బాక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం. పుదీనా కూడా సేమ్ మనకి ఇలాగే ఉంది. ఇది పుదీనా. పాలకూర కూడా తీసుకుందాం మనం. పాలకూర కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. ఇదైతే ఉల్లికాయలు అంటారు కదా, అది మనకైతే ఇప్పుడు అది పాలకూర, గోంగూర, తోటకూర, పాలకూర. ఇక్కడైతే మనకి లేదు పాలకూర, ఇప్పుడు లేనట్టు. ఇప్పుడైతే మనం ఒక టమాటాలు అయితే తీసుకున్నాము. కవర్ అయితే అక్కడ ఉంటుంది కాబట్టి కవర్ అక్కడ వెళ్ళి పెట్టుకుందాం. మనకి చాలు, ఇన్ని టమాటాలు చాలు. ఎంత చూసారు కదా టమాటా, ఇదిగోండి 900 టెంగే అంటే ఒక 170 రూపాయలు 180 రూపాయలు కేజీ. ఎంత మన దగ్గర అయితే 20 రూపాయలు 25 రూపాయలు మనకి కేజీ టమాటాలు. వంకాయల దగ్గరికి అయితే వచ్చాం. చూసారు కదా పెద్దగా ఉన్నా కానీ రేటు కూడా చూస్తే 1300 అంటే అప్రాక్సిమేట్లీ 250 రూపాయలు కేజీ వంకాయ. 250 అంట మన దగ్గర. నాకు తెలిసి కేజీ వంకాయ 30-40. ఇక్కడైతే సొరకాయ అయితే ఉంది. సొరకాయ ఎంత కేజీ, ఇది 1400 అంటే ఇది కూడా ఒక 270-280 రూపాయలు కేజీ సొరకాయ. మన ఇంటి దగ్గర నాకు తెలిసి అది కూడా 30 అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడైతే మనం ఎల్లుల్లిపాయల దగ్గర అయితే వచ్చాం. ఎల్లుల్లిపాయలు అయితే చూసారు కదా 1500 అంట అంటే కేజీ 300 అంట. మన దగ్గర నాకు తెలిసి కేజీ 150 అనుకుంటున్నాను ఎల్లుల్లిపాయ. ఇక్కడైతే 300 ఉంది. అయితే బిల్లు వేసుకున్నాం. ఇలా వెయిట్ మెషిన్ మీద పెట్టడం, కాయగూరల ఆప్షన్ సెలెక్ట్ చేయడం. బంగాళదుంప అయితే నెంబర్ 4, ఉల్లిపాయలు నెంబర్ 8, క్యాబేజ్ వచ్చేసి నెంబర్ 2. డిమార్ట్ లో ఏం పెడతారు, కందిపప్పు, పచ్చెనపప్పు, గొలసెనపప్పు అవి పెడతారు. ఇక్కడేమో ఓట్స్, పాస్తాలు అవి పెట్టారు. సరే ఇంకేం చేస్తాం, అవే తీసుకున్నాం. ఓట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కేజీ ఓట్స్ 240 టెంగే అంటే ఒక 40 రూపాయలు 50 రూపాయలు అనుకోండి. ఇంకా సేమియా కూడా తీసుకుందాం. అప్పుడప్పుడు సేమియా స్వీటో లేదంటే సేమియా ఉప్మా చేసుకోవడానికో ఉండాలిగా. అయితే ఈ రైస్ తినలేము అసలు ముద్ద అయిపోద్ది ఈ రైస్. మనకి అసలు తినబుద్ధి కాదు. ఇంకొండి ఇక్కడైతే చూసారుగా మనకు కావాల్సిన పప్పులు అయితే ఉంటాయి. ఇదైతే కినోవా, రాజ్మా, ఇదేమంటారు నాకైతే తెలీదు. ఇది కూడా కినోవా అని అనుకుంటున్నా. ఇదైతే ఎర్రపప్పు ఇక్కడ బెస్ట్. అదే కందిపప్పు తీసుకుంటే కందిపప్పు కేజీ 300. ఇదైతే ఎర్రపప్పు మనకి కేజీ 120 అయితే వచ్చేది. ఇదైతే పచ్చెనపప్పు, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. పచ్చెనపప్పు కూడా తక్కువే, కేజీ 275 అంట. ఇది అయితే బార్లీ, ఇలా అయితే ఇక్కడ పెడతారు. ఇంకోండి ఇది ఉప్పు, అదైతే పందార. ఇంకా మన కరాచీ నౌకలు కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు.
ఇంకా ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ దగ్గర మళ్ళీ ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే మనం డ్రై ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తాయి అనమాట. ఇక్కడైతే మనకి ఇంకా రకరకాల చాక్లెట్లు అయితే ఉంటాయి. ఇంక ఇవి పొరపాటును కూడా ఓపెన్ చేసి అయితే మనం నోట్లో వేసుకోకూడదు. అక్కడ కెమెరాలో చూస్తారు, పోలీసులు కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ వస్తారు. ఫైన్ మినిమం 1,00,000 టెంగే అయితే మనకి ఫైన్ అయితే పడుతుంది ఓపెన్ చేసి తింటే. ఇప్పుడైతే మనం చికెన్ అవి తీసుకోవడానికి అయితే వచ్చేసాం. అది ఇక్కడ కాదు, చికెన్ అక్కడ. చూడండి, ఇక్కడైతే మనం చికెన్ అయితే తీసుకోవడానికి వచ్చేసాం. ఇదైతే బీఫ్, ఇదంతా బీఫ్. ఇక్కడ ఇదైతే చికెన్ అన్నమాట. మనకి ఏది కావాలంటే అలా, బ్రెస్ట్ అయితే బ్రెస్ట్, ఫుల్ చికెన్ అయితే ఫుల్ చికెన్, అలా లివర్, హార్ట్ అయితే ఇక్కడ ఎలా కంటే అలా పెడతారు. జాయింట్స్ మనకి ఏది కంటే అది తీసుకోవడమే. మనం అయితే బ్రెస్ట్ తీసుకుంటున్నాం ఒక ప్యాకెట్. ఇది అప్రాక్సిమేట్లీ ఒక కేజీ పైన ఉంటుంది. తీసుకుని వెళ్దాం. మనం అయితే గుడ్లు అయితే తీసుకుందాం. ఒక 30 గుడ్లు ట్రే అయితే పట్టుకెళ్ళిపోదాం. ఇదిగోండి 30 గుడ్లు ట్రే అయితే తీసుకున్నాం. రే, మన ఇంటికి బిగ్ బాస్ అంజన అయితే రాకుండా చూసుకో, మళ్ళీ 30 మాయమైపోతాయి. ఇంకెక్కడైతే మనకు కావాల్సిన మసాలాలు అన్నీ అయితే దొరుకుతాయి అనమాట. మరి అంత ఘాట్ అయితే ఉండవు, కానీ ఓకే మనకు కావాలని పెప్పరు అనుకున్నది అయితే చిల్లీ పౌడరు అసలు, కానీ ఘాట్ అయితే ఉండవు ఇక్కడ ఏవి. ఇప్పుడైతే మనం బిల్లింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ మనం అయితే సెల్ఫ్ బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. మనం అన్ని తీసుకుని ఇక్కడ పెట్టేసి మనం బిల్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా బార్ కోడ్ స్కాన్ చేయడం, అక్కడ వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇంకొచ్చేసాం. మన షాపింగ్ అయితే అయిపోయింది. కొన్ని రోజులకి ఏమైతే కావాలో అవన్నీ అయితే తీసుకున్నాం మనము. ఇంకంతే. ఇంకా సైన్ ఆఫ్, బై బై. మీ ఆల్మాటీలో గోదావరి కుర్రాడు. అమ్మ పానం వస్తుంది, అమ్మాయి పానం చేసింది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న.